టిడ్కో ఇళ్లలో గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందన్నారు మంత్రి నారాయణ. టిడ్కోపై లోన్ కూడా తీసుకుందని చెప్పారు. 2014లో తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా టిడ్కో ఇళ్ల పథకం ప్రారంభించిన విషయం గుర్తు చేశారు. ఇప్పటిదాకా 83,000 టిడ్కో ఇళ్లు పూర్తయ్యాయని, సంక్రాంతికి మరో 1,00,000 ఇళ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. హౌసెస్ శాంక్షన్ చేసాం 7 లక్షలు. అందులో 5 లక్షలు అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకున్నాం. 4,54,700 వరకు టెండర్ పిలిచాం. 3,13,832 హౌసెస్ గ్రౌండ్ అయినాయి. మిగతావి కూడా గ్రౌండ్ అయిపోయాయి. జస్ట్ సైట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం ద్వారా కలెక్టర్స్ డిలే వల్ల అవి గ్రౌండ్ కావాలంతే. ఇలాంటి గ్రౌండ్ అయిపోయాయి. అంటే 4,54,000 ఇళ్ళకి సైట్ చూసి యాక్చువల్గా టెండర్ పిలవడం జరిగింది. అయితే గత ప్రభుత్వం ఏంటంటే వీటిని మొత్తం నాశనం చేసింది. నాశనం అంటే పాలసీలు ఏంటంటే మార్చినా ఇంప్లిమెంట్ చేస్తే మంచిదే, ఇంప్లిమెంట్ చేయలే. దాదాపు 7 లక్షల